చిన్న పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. వీటి ద్వారా చిన్నారులు, తల్లులకు సరైన పోషకాహారం అంది ఆరోగ్యంగా ఉండేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కానీ రియాలిటీకి వచ్చేసరికి మాత్రం ఆ లక్ష్యం పూర్తిగా వ్యతిరేకంగా మారుతుంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే ఆ కోడిగుడ్లు తింటే ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోయేలా ఉంది. ప్రాణాల మీదకి వచ్చే దుస్థితి ఏర్పడింది. అందుకు కారణం అంగన్వాడీ సెంటర్లలో కుళ్ళిపోయిన కోడిగుడ్లను పంపిణీ చేయటమే. ఈ షాకింగ్ ఘటన రాష్ట్రంలో ఎక్కడో మారుమూల పల్లెలో కాదు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే జరిగింది. నగరంలోని మెహదీపట్నం, ఆసిఫ్ నగర్ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వాహకుల నిర్లక్ష్యం బయటపడింది. చిన్న పిల్లలకు పంపిణీ చేయాల్సిన కోడిగుడ్లు కుళ్ళిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించడంతో తీవ్ర కలకలం రేగింది. పంపిణీ చేస్తున్న గుడ్ల నుంచి దుర్వాసన రావడంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆసిఫ్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ఉదయం చిన్నారులకు పౌష్టికాహారంలో భాగంగా కోడిగుడ్లను పంపిణీ చేశారు. అయితే కోడిగుడ్ల నుంచి ఏదో ఒక రకమైన వాసన రావడంతో అనుమానం వచ్చిన కొందరు స్థానికులు వాటిని ఒలిచి చూశారు. లోపల పూర్తిగా కుళ్ళిపోయి ఆకుపచ్చ రంగులోకి మారిపోయి దుర్వాసన వస్తుండటం కనిపించింది. ఇదేంటని అంగన్వాడీ టీచర్ను తల్లిదండ్రులు, స్థానికులు నిలదీశారు. అయితే వారి ప్రశ్నకు అంగన్వాడీ టీచర్ ఇచ్చిన నిర్లక్ష్యపు సమాధానం స్థానికుల ఆగ్రహాన్ని మరింత ఎక్కువయ్యేలా చేసింది. ప్రస్తుతం స్కూళ్లు బంద్ ఉన్నాయి, 10 రోజులుగా నిల్వ ఉన్న గుడ్లనే పంపిణీ చేస్తున్నాం అంటూ ఆమె నిర్లక్ష్యంగా బదులిచ్చినట్లు బాధితులు చెప్పారు. పౌష్టికాహారం అంటూ కుళ్ళిపోయిన కోడిగుడ్లు ఇస్తూ చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారంటూ స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. 10 రోజులుగా నిల్వుంచిన గుడ్లను పంపిణీ చేయడం ద్వారా పిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చిన్నారులకు పంపిణీ చేసే ఆహార పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. చిన్నారులకు పంపిణీ చేసే పౌష్టికాహారం పట్ల అంగన్వాడీ కేంద్రాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.